భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదని చెబుతారు। ఈ 15 రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధ విధులను, పేదలకు అన్నదానములు నిర్వహించాలి। అలా కుదరని పక్షమున పితృదేవతలు ఏ తిథిలో మరణిస్తే ఆ తిథి రోజు ఈ పక్షం 15 రోజులలో నిర్వహించాలి। ఒకవేళ పౌర్ణమి రోజున మరణించిన వారికి చేయవలసి వస్తే మహాలయ అమావాస్య నాడు చేయాలి। తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి। తల్లి, తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి। ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు నాడైనా చేయాలి। ఇంకా ఏ తిథి నాడు మరణించారో తెలియకపోయినా అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు। మీ ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా పితృకర్మలు చేయాలి, ఏ రోజు చేయాలి అనే విషయం మీద మీ సిద్ధాంతి గారిని గాని పంతులు గారిని గాని సంప్రదించి చేసుకోవడం మంచిది।